అందరికీ నమస్కారం అండి. ఐబొమ్మ రవి ఎన్‌కౌంటర్ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలుగు చిత్ర పరిశ్రమ సినిమా పైరసీపై దృష్టి సారించింది. కొన్ని రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు ఫేమస్ పైరసీ పోర్టల్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అయినటువంటి ఇమ్మిడి రవిను అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలుసు. అయితే సినీ అభిమానులకు పెద్ద ఊరటను ఇచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పెద్దలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్లు కలిసి పోలీసుల పనితీరుపై అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, అంతేకాకుండా నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. అంతేకాకుండా అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ పైరసీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం సిపి సజ్జనార్కు ధన్యవాదాలు కూడా తెలిపారు ఆయన. మరి నిర్మాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా పైరసీ చేసే వారిని ఎన్కౌంటర్ చేయాలి, గట్టి చర్యలు తీసుకోవాలంటూ గట్టిగా చెప్పారు ఆయన. మరి ప్రతి సినిమాలో వందల మంది కష్టపడి పనిచేస్తారు. ఛాంబర్ పైరసీ సెల్ సరిగా పనిచేస్తుంది. అంతే కాకుండా అంతర్జాతీయ సినిమాల పైరసీని కూడా వారు నిరోధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ నుండి కూడా మా ప్రయత్నాలను ప్రశంసించారు. అయితే ఇమ్మిడి రవి టీంను పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక అద్భుతం, పోలీసులకు ధన్యవాదాలు అంటూ ఆయన తెలిపారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.